ఇప్పుడు మేకప్ మీద మీ అభిప్రాయం? మేకప్ అంటే అంటే ఆడవాళ్ళకి అవసరమేగా. అంటే మేకప్ అంటే ఈజీ అనుకుంటున్నారా అండి? అసలు ఒక హ్యాండ్ బ్యాగ్లో ఉండేటువంటి ఒక పెద్ద సామాగ్రి ఒక నియోజకవర్గం లాగా ఉంటుంది మాకు. కరెక్ట్, అది మీకే తెలుస్తుంది. అంటే మాకన్నా ఎక్కువగా విశ్వక్కి బాగా తెలుసు, అలాగే చంటబ్బాయిలో మేకప్ వేసుకున్నటువంటి చిరంజీవి గారికి బాగా తెలుసు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ కనుక వచ్చే జన్మలో మీరు ఫీమేల్గా పుడితే మీరు జస్ట్ అట్లా అనుకుందాం, నేను ఫీమేల్గా పుడితే ఎస్ ఏ హీరోయిన్గా పుట్టాలనుకుంటున్నారు? హలో ఏమ్మా, అదే అదే నా మనసులో కూడా అదే ఉంది, చెప్పబోతున్నా. అప్పట్లో శ్రీదేవి, ఇప్పట్లో తమన్నా. అబ్బో, బాస్ ఇద్దరితో చేశారు. ఊరికే అడిగామండి తూచ్. మన ప్రొడ్యూసర్ సాహో గారి కాంబినేషన్లో మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా రాబోతుంది. ఆల్రెడీ మీరు భగవత్ కేసరి అనేటువంటి సినిమా బాలకృష్ణ గారి కాంబినేషన్లో అందించేశారు. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ సాహో గారు? ఇప్పుడే బోర్డింగ్ పాస్ ఇచ్చారండి బాస్, ఇప్పుడే బోర్డింగ్ పాస్ ఇచ్చారు రీసెంట్గానే. సో ఇట్స్ గోయింగ్ టు బీ అంటే ఒక మెమరబుల్ జర్నీ అవుద్దని నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ చిరంజీవి గారు, నేను చాలా ఈవెంట్స్కి, మా సినిమా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడల్లా ఈ మ్యాషప్ వేస్తుంటారు. కానీ ఈరోజు చిరంజీవి గారి పక్కన కూర్చొని ఆ మ్యాషప్ చూసినప్పుడు కొద్దిగా ప్రౌడ్గా ఫీల్ అయ్యా. ఓ ఇండస్ట్రీకి వచ్చి ఏదో పీకేశామరా బాబు బాగానే. సో ఖచ్చితంగా ఆయన సినిమాలు చూడని డైరెక్టర్లు కానీ, ఆయన సినిమాలు చూడని నిర్మాతలు కానీ, ఆయన సినిమాలు చూడని మిగతా ఏ టెక్నీషియన్స్ కానీ ఉండరు. సో ఒక జనరేషన్ని శాసించిన ఒక గొప్ప స్టార్ ఆయన.